రామయ్య వీరభద్రుడా వచ్చేది నీ కాచగాలు తండ్రి చేసేది నీ పూజ కాదు తండ్రి మా అక్కడి వెనక వెళ్ళవ మా మీద 10,000 కోవమ్మా మా అక్క మా అక్కలు నీ పాదాలు 10,000 శరణమ్ము కథలు అంటారు మరి భర్త భాగవతం ఉంది మరి అత్త ఉన్నదే మరి ఆనాడు నీలమ్మ చక్రవనక దేవదోడు పాలు వచ్చి పావురంగా పాలు వచ్చి ఉగ్రంగా అత్తంటోడు అఖిలాని మాటలయ్యో కొడుకులు వింటాయున్నారమ్మా ఒక్క మాట చెప్పిండు అట్లయితే సంతానం ఇంత నీలమ్మన్నాడు మరి దానవదానం అంటే మంచి పెడతాడు నీలమ్మ ఒకనాడు మరి ఒకనాడు దినవంతుడు నేను దుర్బుద్ధులు పుడతావున్నాయి నీలమ్మకే ఒక మాట రాసి ఇవాళ నా కొడుకులు మనకి ఉండ ముందుకు మరి కోట్లాది ఆస్తులు మనకి నీవు లక్షలాది డబ్బు నాకున్నది కంచులు మనకి నీవు మరి దానం అంటే వచ్చి పెడుతున్నా పొద్దుని చేబుచ్చో మరతలేను అప్పుడు సందర్భాలు మరతలేనే ఇవాళ ఉన్ననాడు ఇవాళ మంచి పెడుతున్నా మరి దాస్తారా మరి గట్టుకు మనకు నేను పోయి రోజొక్క బండ ఇస్తే గట్టే ఉడుతాను గట్టె గంట సంగల గట్టే నాశనం అయిపోయింది మంచి పెడితే కొడుకులు 6 కొడుకులు ఒక్కరు కాదు 2 కాదు 6 కొడుకులు ఉన్నారు మరి ఎప్పటికల్లా ఇవాళ ఉన్నదంతా ఊడ్చి పెడితే లేనాడు నాకు ఎవడన్నా పెడతారా బట్ట తెల్లగా ఉన్నాడు బాధ్యత అంటారమ్మా మన బట్ట మాసిపోతాం మనము కొంచెం ఎవరు బాగా నీరు ఓడగొట్టి లేనాడు మంది మొక్కం చూస్తే ఏమవుతుంది బట్ట తెల్లగా
అంటాడు ఇలా ఉన్నది కూడా కొట్టుకొని రేపు ఎంకులు ఆడుకుంటే మరి మళ్ళీ దొరుకుతుంది దానం చేస్తే ఉన్నది కరిగిపోతుంది రేపటి కన్నా కొడుకులు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు పెద్దవాళ్ళు తప్ప నువ్వు ఏం సంపాదించినావు అంటే ఏం చెప్తావు తల్లి దానం చేసిన కొడుకులకి ఎట్లా బస్తారు 6 కొడుకులు మోగోళ్ళు ఉన్నాడు మంచి తెల్ల ఉన్నాడు మన ఇంటి చుట్టాలు వస్తారు పక్కలు వస్తారు మన బలగం వస్తుంది బంధుత్వం వస్తుంది వాడు నల్లగా ఉంటే దయ్యాలు అన్నాడు తెల్లగా ఉంటేనేమో దేవతలు అన్నాడు మరి నల్లగా ఉంటే మనకి వారి ఇంటికి ఎవరు రాదు వాడే లేకిలోడు వానికి తిన్నవాడు తిండి లేదు వానింటికి ఏం పోయేదో అంటారు ఏదో వీటికి తుదకు కుక్క చూడదు అమ్మా ఆ కుక్కని ఏమనుకుంటాది వారికి ఏం లేదు వారి ఇంటికి పోయి నేను తోకించుకుంటా కుయ్యో కుయ్యో అంటే నాకు కుక్కడ అన్నం పెట్టాడు ఏదో ఇంటికి అనగా తుదకు కుక్క కూడా తొంగి చూడదు పెడతానన్నది మర్చిపోతుంది మాపడి సందగాలు మర్చిపోతుంది అందుకొరకే అంటారు నర మీద పుండు గుట్టద్దు నడవచ్చున సిర్రావతి వరకైనా నర మీద పుండు గుర్త మానది నడవచ్చున సిరి ఆగది అగో కొంచెం పోలికి దేవుడు అంటే ఆలోచన మారిపోయి తన సంక్షరాలైంది తన మీద ఆపచ్చన కలిగి తప్పు వీణ ప్రేమ కలిగింది నా భర్త వచ్చినాక అచ్చగాళ్ళకు పుచ్చగాళ్ళకు దానం పెట్టద్దు మాత్రం అటువంటి కనుకనేమి పొద్దేడితే మా పేరు దానాలు పొద్దేడు దానాలు చేస్తాను దానాలు బంధు పెట్టియాలి పుచ్చగాళ్ళ ఊళ్ళకు రాని చేస్తాను చూస్తా ఆడదానులోన అర్థం మోనికి ఎవరిక కచ్చరి వీర ఉన్నాడు ఆదరెడ్డి సోదరి పదినారమ్మయ్య రాజబైలు వెళ్ళారా కొడుకులు మరి బాబా నీలం అన్నప్పుడు కానాడు మరి అతని నీరమ్మ వేటికచ్చి ప్రాణాలు ఎడుకొని పై చదువుకుని లోకి నింపుకునే నీలమ్మ ఒక్క మాట నయ్యా మరి ఇవాళ మనకి నువ్వు దానం అంటే వచ్చి పెడుతున్నావు ఇవాళ ఉన్ననాడు మనకి పెడుతూ తీసిపోతాం లేదు మన లేనాడు ఎవడని తెచ్చి పెడుతున్నాం మన ఇంటికి ఎవడని తెచ్చి పెట్టాడు ఉన్నప్పుడు కాపాడుకునేదే గొప్పతనం ఉన్నది ఓడగొట్టుకుంది లేని ఎంకలు అనుకుంటే దొరకబోదు కొడుకులు ఒక్కరు కాదు ఇద్దరు కాదు 6 కొడుకులు మన కొడుకులు ఊడ్చిపెట్టాక మన కొడుకులు ఏదైనా జీతం ఉండి బతుకుతారా ఉన్ననాడు ఆగబట్టుకున్న వాళ్ళగా ఈ కచ్చలు పొద్దుడు దానాలు మా పేరు దానాలు మంచి పెడుతున్నావు కచ్చరి నువ్వు దానం బంద్ పెట్టి నేను ఊళ్ళో వనగా నేను వచ్చగల బుచ్చగలకు వనగా దేశ వాళ్ళని ఊళ్ళకి రానియ్య మరి ఈనాడు వనగా నేను అగో అట్లా వనగా నేను వచ్చగల బుచ్చగల బుర్రలు గుంజుకొని జోరలు గుంజుకొని పెద్ద చేసి మన కొడుకుల వనగా పేరు తెచ్చిన వాళ్ళం కావాలి సరే అటువంటి కనుక భార్య మాట పిల్లము అయ్యా కొల్లాపురి పట్టణం అత్తగాడు రాదు ఏ బుచ్చగాడు రావద్దు ఈ కొల్లాపురి పట్టణం ఎంత ఎలవతోటి ఉండదు అంత ఎలవతోటి కంచె కూడా వేయించి మళ్ళా
కావలి పెట్టి అక్కడ బియ్యం బతాయి అచ్చనోనికి మాత్రం సోడు బియ్యం కొలిచి ఎల్లగొట్టు ఇవాళ చాలన్నంత దానం పెట్టినాం అంత దానం పెట్టరు అది ఏ బుచ్చగానికైనా లోటు పెట్టి ఎల్లగొట్టాలని అవ సతి మాట 10 వినాలి 10 మాట చది నాడే సంసారం మెరుగు పరపరవా లేదు అన్నాడు ఉన్నప్పుడు ఆగిండా అంటారు 6 కొడుకులు పెద్దగా కావాలి నా కొడుకుల సంవత్సరాలు ఎత్తుండాలి అవంగంట వంటి రేపటి కాలం దానం చేస్తే ఉన్న ఆస్తిపాస్తులన్నీ వేరక నా కొడుకులు ఎవరి చేయడానికి బతుకుతారు రాదు దంచుకుంటే కాదు గంబం దూర దంచుకుంటే దెబ్బలు కొట్టుడు ఆగదు కొల్లాపురి పట్టం ఎంత ఉన్నదో అంత ఎలుగు తోడు చుట్టూ పడాలి కూడా పెట్టి ఏమన్నా కావాలి ఏమంటున్నారా ఏ అచ్చగాడొచ్చిన ఏ బుచ్చగాడొచ్చిన ఊళ్ళకు ఊరాదు అగో అట ఒంటి కనుక నీవు ఇక్కడ బియ్యం పత్త వేసి అచ్చిన వాడికి మాత్రం లోటెడి బియ్యం పెట్టి ఇక్కడికి వెళ్ళి వాడిని ఎల్లగొట్టు అవి ఎవడన్నా ఊళ్ళకి అత్తనంటే వాడిని పేదారి దెబ్బలు కొట్టి బుర్రలు గుంజుకోరి జోరలు గుంజుకోరి రాజమాట బారబాట రాజమాటకు తిరుగులేదు కనుక జమాన్లాగా కావలు ఉన్నారు ఊళ్ళో వీణ పల్లెల వీణ పట్టణాలు బతికే వాళ్ళు పుచ్చగాళ్ళు చూడు కొల్లాపురి పట్టణంలో 1000 మంది పుచ్చగాళ్ళు అడక తిని బతారు గంతపోతలోళ్ళు గంగిరెద్దులోళ్ళు మరి మాత్రం అటువంటి పెద్దమ్మలోళ్ళు అటువంటి కనుకనేమి సాధులు సన్నాసులు కొల్లాపురి పట్టణం పోయి అడకత్తుకుందాము లేదనుకుంటే దానం పెడతాను ఆదిరెడ్డి సహోదరి ఒక్కరు కాదు ఇద్దరు కాదు మనిషి 12 పొరగాళ్ళు 12 మంది పుట్టిడి అవో బువా అనబట్టే ఒక్కొక్క లంచ కొడుకు 2 వేలు గంగేట లంచ కొడుకు ఒక్కొక్క లంచ కొడుకు 2 వేలు వేసుకుంటారు కప్పేసుకోకపోతే వారికి వచ్చాడు పైసలు అవి వచ్చే ఆడి కొడుకు రాకుండా కొడుకు కూడా వస్తుంది ఆడి కొడుకులు తినవచ్చు రమ్మాయన చూడు ఊళ్ళో కొన్ని పుస్తకాలు రాయనేటో పోతాడు అతలేవాడు ఆయన కాకేస్తూ తెస్తాడు కావచ్చు కప్పేసుకొని మందినప్పుడు ఊళ్ళకు పలాట్లు కప్పేసుకొని పాపే బాలకంత పాలసమ్మ ఎమ్మడి వాడు దిక్కు నీరో దిక్కు ఎండకాలం పలవా ఒకటైతే అప్పుడు వచ్చి నా ఎమ్మడి పెడతా నేను కప్పేసుకో నేను ఊరికి ఆయన ఒక కెనాల్ కట్ట తిరుపతి ఇంటి మొక్కన పోయాడు ఇంకా బాగా లేదు నాకు కొల్లాపురి పట్టణం 12 ఆవిడ బియ్యాన్ని మనకు పొద్దు పోతుంది దొరుకుతాయి అన్నకోటి రేఖి పత్రిక
గారి గుండె గౌరమ్మ దొంగలే వదోత్రి గౌరమ్మ కలిగి పెట్టాడు ఏం చేయాలి మొదలు చేస్తున్నా ఆడాలి పోతే సప్పుడు మనకిట్టనే పూపు అన్నడే ఎక్కువగా నేర్పుకున్నాడు పప్పుదారితో నిన్నాడు పొల్లమని పట్టుకున్నాడు గట్ట పుస్తకాలు నడిచేసి పరిచేసి వచ్చారు అరే మేము జీవాళ్ళం ఇంత మీరే వాళ్ళ గంట పొంతల వాళ్ళ గంగిరెద్దుల వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పెద్దమ్మలు వీళ్ళు శాతగాళ్ళు వాళ్ళు ఒక సన్నాసులు వాళ్ళు మాత్రం ఉనుడు ఏమి పంతిని కొల్లాపురి పట్టణంలో తెల్లారితే పొద్దుకుతే అడుక్కొని బతుకుతాను వేలాది మంది పాప మా కాదరెడ్డి సోదరి మాత్రం కొడుకులు బిడ్డలు సెలవిండి మరి మాత్రం మాంతోడలో బుక్కడి పోయి పెడితే మేము ఊరూరు కాదు చేస్తాను అయ్యా మేము ఊళ్ళో పోయి అరే బుచ్చగాళ్ళు అచ్చగాళ్ళు బుచ్చగాళ్ళు గంట పుత్తనాలు గంగిట్ల వాళ్ళు పెద్దమ్మలు పురాణ 18 మంది వాళ్ళు మీరు వచ్చిళ్ళు ఈ గోగులా కొల్లపూరి పట్ల ఎంత వెడలుపున్నదో అది అత్తగారి పుణ్యం అమ్మగారి పుణ్యం ఊళ్ళో పోయి అధికారం మీకు లేదు ఆదిరెడ్డి చౌదరి నీలమ్మ ఇగో బత్తాల కొద్ది వేసింది కోడి పెడతామాట నీకెంత మంది పోరాళ్ళు 12 మంది పోరాళ్ళు 12 మంది పోరాళ్ళు ఎందుకన్నా కుక్క అన్నట్టు మా కొరకు ఒక్కరైతే పుట్టంగానే గంగెద్దోళ్ళకు పెద్దమ్మలు ఆఫీసాలు కోతులు కుక్కలు పుణ్యం ఎక్కడురా అరే పుణ్యం అవుతాయి ఆడబిట్టేసాడు మేము అర్థవాళ్ళం కసోటోళ్ళు ఊళ్ళో అడక తినటోడు ఉంటేనే ఊరుకు మొత్తం కలుగుద్ది ఇంటికి ఆడబిట్టి ఉంటేనే ఇంటికి లక్ష్మీదేవి వచ్చినంత బరాబరి ఊళ్ళోవాడి బాధ్యాలు ఇంటికి అనుకుంటారు అరే అరే అట్లా
ధనవంతులు మరి గుండకాల మంత్రం వాళ్ళు చెప్తే మేమేం చేస్తారో వాళ్ళు పెట్టాం అన్నట్టు మేము పెడతాం మా ఇంటికి అయితే తెచ్చి పెడతాం మేము పోర్రా అంటేనేమో కాలు కోపం వచ్చే ఎవరి గండాల ఉట్టిర్రు ఎవరి గండాల ఇక్కడ కట్టిరని పోలీసు పెట్టారు ఎవరి రామరారా ఏమిరా పుచ్చగాళ్ళు ఇవాళ ఊళ్ళో ఎత్తుకారు లేదంటే మాకే మర్రబడతారా ఇక పేరు పేరు దెబ్బలైన రామరారా కొంచెం కొరమైన పాలు వేసి సంకటోరులు గుంజుకున్నారు పుచ్చగాళ్ళ కుర్రలు గుంజుకొని అటువంటి గడియల వాడేసి ఎవడొచ్చిన లోటడి బియ్యం పెట్టి ఈడికెళ్ళి వెళ్ళగొట్టమన్నారు ఊళ్ళో పోయేమి అధికారం లేదండి ఆనాడు 1000 మంది పుచ్చగాళ్ళు ముఖాన కొంగు పెట్టి అమ్మంగాది నారాయణుడా తెల్లారితే ఈ ఊళ్ళో అడుక్కొని తిన్నాం పొద్దుకుని ఈ ఊళ్ళో అడుక్కొని తిన్నాం కొల్లాపురి పట్నం అంటే ఇవాళ మాత్రం హైదరాబాద్ ఎంత పెద్దలో అంత పెద్ద ఉన్న ఊరు నారాయణుడా దానం అంటే 7 లోకాల గెలుగు మనం తిన్నది మన్ను ఊరి వచ్చింది అన్ను అయ్యా మేము ఇన్నేళ్ళ వచ్చి ఈ ఊళ్ళో బతికినాం ఈ ఊళ్ళో ఆడుకున్నాము నాయన అయ్యా కడుపులా పేగులైన సురసూర మండవ చేతలులారా వాళ్ళ లేత పేగులు లోతుల పెద్ద పేగు అడి చుట్టవదే అవ్వా నీలవ్వా బుక్కడి అన్నయ్యమంటే కడుపు రెండేంటి కన్న తల్లివేల మమ్మల్ని దాగదోలిన ఎత్తగాడు రావద్దు బుచ్చగాడు రావద్దు ఏ పని చేసి ఆరు చేసి రావద్దా అని కంటే గోడ పెట్టి ఆరు బియ్యం బత్త ఆడేసి మనిషికి లోటని పెట్టు అని లోటని కొట్టబోయి మేము ఎంత బతకాలి అమ్మంగాది నారాయణుడా పిల్లల గల్ల తల్లులాము తండ్రులారా మాకెన్నడు చేనుల పొన్న పని తెలియదు చిలకల పొన్న పని తెలియదు అయ్యా మేము పొద్దుకులే అనుకున్నాం తెల్లారితే అనుకున్నాం ఇవాళ కొడితే మా ఈ వీణ కొట్టు కానీ మా కడుపు వీణ ఎట్లా కొట్టినాం వాళ్ళని కళ్ళకైనా పుచ్చగాలు రవ్వలు రవ్వాలు సిరుగోలు పోనే గంటి సోకాము ఓ దేవుడా ఏళ్ళయి పాడవటే కుడి కంటి సోకాము కుంభవారి సాము తన మీద నీకింత ఆపాచన కలిగి పుచ్చగాళ్ళ కడుపులు వినగొట్టి ఏ పెద్దగా అయితే అనుకున్నవే తల్లిని ఇలా కంచె కూడా యువతలు మాత్రం 1000 మంది చూడు ఒకరు చూసుకుంటూ ఓలి ఏడతారు ఓళ్ళు ఓని ఏడాయాల లోట బియ్యం కొంటూ పోయి మేము ఎవరి కంటి పెట్టాలి పిల్లలకి ఎంత పెట్టాలి మేమెట్ట తినాలి ఎక్కడ పోతే కొల్లాపురి పట్టంలో మేము 1000 మంది బతికిన వల్ల ఏడితే 1000 మంది బుచ్చగల్ల కన్నీరు పరవాసులు పాడాలు కరిగి మర్చిపడతారు మచ్చగాడ బుచ్చగాడ గరిదేశ పరిదేశం ఉన్నోని ఇల్లు కాలింది లేనోని పిల్లలు చచ్చిపోయింది నాడపన్న పోయే సీమల మీదికి వెళ్ళిపోయే పక్షిదా ఇంత సుఖమైన పాదాలు పదనెక్కి నేను భగవంతుని గరిచేతలు చూసుకుంటే కొల్లాపురి పట్టం కనబడవచ్చు రైతులు విన పన్నేసి మాత్రం అటువంటి పన్ను వసూలు చేస్తాడు రైతులు పన్ను కట్టకపోతే మరి వంగబెట్టి బండలు ఎత్తబట్టి
ఇంటికాడ నీలమ్మ చూడు అయ్యో ఓ తల్లి నాకు ఇలా చూడలేదంటే చూడించిన తవ్వలేదంటే తవ్వెడిచ్చిన లేనోళ్ళని ఎందరునో ఆదుకున్నాం అవ్వలో చూసుకున్నాం ఎవరి పిరికడి పెడతలేవు నీలవ్వా వల్ల ఏడుతుంటే అప్పుడు ఆ పరమాత్ముడు అనుకున్నాడు ఏమిటే నీలమ్మ ఎంతటి పాడు పనులు పాటపడ్డాడు మరి అరన్న ఆక్య మరవ శివశివన్న చిత్తం మరవ పొద్దుడు షేముచ్చాయన్న మరొక మాపిడి సంద కావాలి మరొక కొడుకుల చూడంగానే ధన మీన ధనపాక్షరాలు కాకో అని చెప్పిన 50,000 మంది పుచ్చగాలి ఏడుతారు గంటవండి కనుక ఏమి నేను పోతే నన్ను మాత్రం అయ్యో జంగమయ్యాని గురుడు అని గుర్తు పెడతో పట్టదు కుతుప దెబ్బల పాలి ఎత్తదో నీలమ్మ అతికారం చూడాలనుకో భావంత గంట గుమ్మంత చెప్పు పట్టుకొని భగవంతుడు చూడు బయలెళ్ళి కొల్లపురి పట్టం వస్తాడు భగవంతుడు అతడి శివ జంగమయ్య శివ శివ గంటగల్లు అంటే చెరుకు గిల్లు అంటది పరమాత్ముంది కనుక దీని మేడల్లో ఎప్పుడు నీళ్ళమ్మ ఉన్నా బంగ్ల కాడికి భగవంతుడు చూడమ్మ గంటల మూగల్ల గరుడు సంగమే గంటల తప్పుడు నీలమ్మ కొడుకులు 5 ఏళ్ల పిల్లగాళ్ళు శ్రీమంత్ చెరువుల పైన ఆడుకుంటూ ఉన్నారమ్మా వాళ్ళు గంటలనే తప్పుడైనా మూగలనే తప్పుడైనా 5 ఏళ్ల పిల్లగాళ్ళు 6 కొడుకులు గంటల తప్పుడు పిల్లగా పెద్ద శరీరంలో కన్న తల్లి నీలమ్మ వంట చెడ వంట పని ఏమంటానమ్మా కొడుకులు వరగని 6 కొడుకులు దద్దరు ఎదుగుంట తల్లి దగ్గర కురికాచారా 6 కొడుకులు దద్దరు ఎదుగుంట తల్లి దగ్గర కూర్చు అమ్మా అమ్మ ఆ తల్లి వరగని చూడు ఎవడో దంగమూడు వచ్చాడు అమ్మ కనగన గంట కొడితే మాకు భయమే ఉరికొచ్చానప్పుడు ఆనాడు దద్దరు ఎదుగుంట పిల్లలు ఉరికొచ్చి తల్లి సుతురంగా మరి తల్లి సుతురంగా ముసురుకున్నప్పుడు ఆనాడు నీలమ్మకు రానాడు కోపం వచ్చింది దంగమూడ నేను ఊరవుతారు వారికి సుతురంగా కట్టె కూడా వెచ్చి గోడకాడ వారికి సార్తోడు బియ్యం పెడితే పట్టుకోరు పొమ్మని ఎట్లా వచ్చిన వరే ఇంతవరి ఊళ్ళకు కొడుకులు దద్దరి ఏ కొడుకు నా కొడుకు చచ్చిపోయిన నా కన్న కడుపు గంజిపో జంగము నీ అవ్వ కడుపు గాలిపోను కదా ఎక్కడి వచ్చిన రాని కోపం వచ్చిన రాని కోపం వచ్చిన ఆనాడు నీలమ్మ నాకు దగ్గర రామ రామయ్య దెబ్బలు కూడా కొట్టబట్టి రామ రామ రామ
పెడా పెడ చంపుతాను నన్ను కొట్టిన 3 తాను చేతులు చీపిరి కట్టాలి బంగారు చీపిరి కట్టగాని అని చేతిలో మరి ఎప్పుడు బంగారు చీపురు కట్ట ఆడవారి ఆడ చెట్టు ఉంటే మనకి చెట్టు తోటి మనకి ఎడిపేట చెప్పలేదు